Welcome to Bahujana Varadhi News. Please watch. జర్నలిస్టుల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే గల్లా మాధవి. అమరావతి, వెలగపూడిలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల 0 అవర్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా నిలిచే జర్నలిస్టులు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టుల్లో అధిక శాతం మంది తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని, సొంత ఇల్లు నిర్మించుకోవడం వారికి పెద్ద సవాల్గా మారిందని పేర్కొన్నారు. వృత్తిలో స్థిరత్వం లేకపోవడంతో పాటు నిర్దిష్టమైన పని వేళలు లేకపోవడం వల్ల జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జర్నలిస్టులకు ప్రభుత్వం అందించే ఆరోగ్య కార్డులు, గృహ నిర్మాణ పథకాలు వారి కుటుంబాలకు సామాజిక భద్రత కల్పిస్తాయని ఎమ్మెల్యే వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూబ్లీ హిల్స్ వంటి ప్రాంతాల్లో జర్నలిస్టుల కోసం కాలనీలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో నంబర్లు 67/107 జారీ చేసిన విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఆ జీవోలను అమలు చేస్తూ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేదా గృహ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అసెంబ్లీ వేదికగా కోరారు. అధ్యక్ష, ప్రజాస్వామ్య 4వ స్తంభం సమాజంలో జరిగే అన్యాయాలను, ప్రజా సమస్యలను మరియు ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజలకు తీసుకెళ్లే కీలక పాత్రను జర్నలిస్టులు పోషిస్తారు. అధ్యక్ష, క్షేత్రస్థాయిలో పనిచేసే మెజారిటీ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా విలేకరులకు అత్యల్ప వేతనాలు ఉంటాయి. సొంత ఇల్లు కట్టుకోవడం వారికి అతిపెద్ద సవాల్. అధ్యక్ష, వృత్తిలో స్థిరత్వం, నిర్దిష్టమైన పనివేళలు ఉండవు. అధ్యక్ష, ప్రభుత్వం నుంచి లభించే హెల్త్ కార్డ్స్, హౌసింగ్ వంటి ప్రోత్సాహకాలు వారి కుటుంబాలకి ప్రాథమిక సామాజిక భద్రతను అందిస్తాయి. అధ్యక్ష, అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో జర్నలిస్ట్ కాలనీలు అనేవి ఉన్నాయి. అధ్యక్ష, ప్రతి రంగం ప్రజల్ని తమ ప్రజలుగా, తమ సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం పనిచేసే ఏకైక నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఆయన మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత జీవో నంబర్ 67 అదేవిధంగా 107 ద్వారా ఈ జర్నలిస్టులకి హౌసింగ్ కల్పించాలి అని చెప్పి జీవోని తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, అయితే దాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి జిల్లాలో అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకి ఇళ్ళు స్థలాలు లేదంటే హౌసింగ్ ఫెసిలిటీని కల్పించాలి అని చెప్పి మీ ద్వారా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. అధ్యక్ష, మరొక్క అంశం. అధ్యక్ష, ఈరోజు సోషల్